రాకాస చూసి వస్తున్నానన్న నేను ఇప్పుడే. సంగీత్ శోభన్ గారి కాన్ఫిడెన్స్, డైరెక్టర్ గారి కాన్ఫిడెన్స్, ఎస్పెషల్ నిహారిక కాన్ఫిడెన్స్ చూద్దాము. అసలు ఏంది వీళ్ళు ట్రైలర్లో టీజర్లో అరే కామెడీ హారర్లో మనకి ఇంతకుముందు చాలానే వచ్చాయి కదా, ఏముంటుందిలే ప్రతి సినిమాలో మాట్లాడతారులే అనుకున్నా. బట్ బ్యూటిఫుల్గా వర్కౌట్ అయిందని చెప్తాను నేనైతే. ఎందుకంటే ఎస్పెషల్లీ సౌండ్ మిక్సింగ్ అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్ బాగా వర్కౌట్ అయింది సినిమాలో. అండ్ నయన్ సరిగా ఆయిలో చూసాము, విష్ణు విన్యాసంలో కూడా చూసాము పోయిన నెల. ఆవిడ క్యూట్నెస్ని, ఆవిడ దగ్గర ఉన్న నోటోరియస్నెస్ని చాలా బాగా వాడుకున్నారు స్క్రీన్ మీద. వీళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ కూడా చాలా బ్యూటిఫుల్గా వర్కౌట్ అయింది. సంగీత్ కామెడీ టైమింగ్ గురించి మనకు చెప్పక్కర్లేదు, ఈవెంట్లో కూడా చూస్తూనే ఉన్నాము. ఆయన ఏది చెప్పినా వైరల్ అయింది ఈవెంట్స్లో. సో అలానే కామెడీనే ఎక్కువ ఉంటుంది అన్న సినిమాలో. కామెడీ హారర్ అన్న పేరుకే తప్ప హారర్ అనే ఎలిమెంట్స్తో మనకి కామెడీ అనేది జనరేట్ చేస్తారు. సో బేసిక్గా ఇలాంటి సినిమాలు మనం ఇంతకు ముందు కూడా చాలా చూసాము. హారర్ అంటే భయపడిపోయి థ్రిల్ ఫీల్ అయిపోయి ఇలా ఉండదు. మనకి కిష్కింధపురి వచ్చింది, అలా అయితే ఉండదన్న. మంచిగా ఎంజాయ్ చేస్తారు మీరు సినిమాని. ఒక కామెడీ హారర్ అనే సినిమాని మీరు చూస్తూ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అయ్యి వాళ్ళిద్దరు కామెడీ టైమింగ్, గెటప్ సీన్ గారి కామెడీ టైమింగ్తో సినిమా అనేది ముందుకు తీసుకెళ్తారు. అదే బ్యూటిఫుల్గా వర్కౌట్ అయింది కూడా.